లివర్ సిరోసిస్ అనే సమస్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. ఆల్మోస్ట్ దీనికి 22% కేవలం ఆల్కహాల్ కారణం అని చెప్పి మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. అసలు ముఖ్యంగా ప్రారంభంలో ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? మేము చూసే సిరోసిస్ ఆఫ్ లివర్ కేసెస్లో 50% ఆల్కహాల్కి రిలేటెడ్. ఓకే, ఆల్కహాల్ తీసుకునే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఏ రకంగా తీసుకోవాలి, తీసుకుంటే ఏది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే 1980s స్మాల్ అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే హార్ట్కి మంచిది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. సో ఆ రోజు 1980లో మన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే లాస్ట్ 10 yearsలోనే కేసులు డబుల్ అయినాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అంటున్నారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అదే రకంగా లాస్ట్ 10 yearsలోనే డబుల్ అయినప్పుడు మరి ఫ్యూచర్ ఏంటి? ఎప్పుడైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా 45 minutes to 1 hour వచ్చిన వాళ్ళల్లో అర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ కనిపిస్తే వీళ్ళు సరే, ఫ్యాటీ లివర్ ఉన్నవారు అంటే నాన్ వెజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికలీ నాన్ వెజిటేరియన్కి రాంగ్గా ఆపాదించాం మనము. నాన్ వెజిటేరియన్లో మోస్ట్ ఆఫ్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెజిటేరియన్, సమోసా. ప్యాంక్రియాస్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ కేవలం 5%. ఇది నిజమా? యాక్చువల్గా అసలు దాని గల కారణం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసేసరికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హెపటైటిస్ సి, బి ఉన్నది, ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల మందికి సోకుతుంది. అన్స్టెరిలైజ్డ్ నీడిల్ ప్రిక్స్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ టాటూయింగ్ ఇదంతా చేస్తున్నారు. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ సెలెక్ట్ చేసుకుని మంచి బ్లడ్ బ్యాంక్లో తీసుకోండి అని చెప్తా ఉంటాం జనరల్గా. ఈ మంచి బ్లడ్ బ్యాంకు అంటే ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా రకరకాల కలర్స్తో ఇప్పుడు టాటూయింగ్ వేసుకున్నారు అసలు యాక్చువల్గా. సో అంటే టాటూ వేయడంలో ఏం జరుగుతుంది? టాటూయింగ్కి వాడే నీడిలు ఎవ్రీ లివర్ పాడైందనేది చాలా కాలం అయ్యేదాకా కూడా తెలియదు కదా అంటున్నారు కదా. సో అంటే మన ప్రారంభంలో కూర్చోడానికి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అర్లీ స్టేజ్లో లివర్కి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకుంటానికి ముఖ్యంగా అజీర్తి జరిగినప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఒకవేళ ఇది 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటే కనుక యాక్చువల్గా అజీర్తి జరిగినప్పుడు ఆ రకంగా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం ఎంతవరకు ఉత్తమం, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు, ఏమైనా అవగాహన కల్పిస్తుంది? న్యాచురల్ రెమెడీస్, జీరా వాటరు ఇంట్లో చేసుకున్నవి ఈజ్ డెఫినెట్లీ సజెస్టబుల్. కానీ ఈ మధ్య వివాదమా, అనవసర వివాదమా కానీ పాల మీద నడుస్తుంది. యాక్చువల్గా భారతదేశంలో 20 ఏళ్ళ తర్వాత పాలు అరిగించుకునే కెపాసిటీ 60% మందిలో తగ్గిపోతుంది. పాల పదార్థాలు, పన్నీర్ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, దీనికి పాలకి సంబంధం లేదు. దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ వేరే, ఇది వేరే. కారణం ఈ మధ్య అనేది ఏంటంటే మానసిక ఒత్తిడి గట్ హెల్త్కు నాశనం చేస్తుంది, గట్ హెల్త్కి ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. ఒక 10th క్లాస్ పిల్లాడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు సడన్గా 2-3 సార్లు మోషన్కి వెళ్ళాల్సి రావచ్చు. స్ట్రెస్ ఉంది వాళ్ళకి. దట్ ఈస్ ద బ్రెయిన్ విచ్ ఈస్ కంట్రోలింగ్ యువర్ గట్. ఇలాగా బ్రెయిన్లో మార్పు ఉన్నప్పుడు పొట్టకి ఎఫెక్ట్ చేయటం, పొట్ట లోపల తేడా ఉన్నప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ చేయటం అనేది ఒక సైకిల్, ఒక సర్కిల్. సో దీని నుంచి బయటకు రావాలి అంటే ఫస్ట్ చిన్నపిల్లల్లో ఈ మధ్య బలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. సో దీని గల కారణాలు ఏంటి? దీన్ని ఈజీగా చెక్ పెట్టాలంటే మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఎవరైనా సరే కడుపులో నొప్పి కంప్లైంట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి మనం నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా 30% మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరిగ్గా డయాగ్నోస్ చేయరు, 30% అంటున్నారు. మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో డైరెక్ట్గా చాలామంది